అస్సలు లేదు. మా కుటుంబాలు ఏవి ఎంతో చక్కని కుటుంబాలు కాదు మేము ఇక్కడికి వచ్చి నిలబడటానికి. మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు ఎప్పుడూ కలిసి లేరు. మీలో చాలామందికి తెలుసు. వాళ్ళు ఎప్పుడు కలిసి లేరు. వాళ్ళు విడిపోయి వేరువేరుగా సేవ చేశారు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా విడిపోవాలని ఆశపడలేదు. ఎప్పుడు కలిసి లేరు, ఎప్పుడు విడిపోవాలని కూడా ఆశపడలేదు. కానీ వాళ్ళ నుండి వచ్చిన సంతానంగా మేము కలిసి ఉండి ఇలా కుటుంబాల మధ్యన సేవ చేయడానికి దేవుడు ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. హల్లెలూయా, ఎంత గొప్ప భాగ్యం. కానీ ఒక ప్రశ్న ఎప్పుడు వేధిస్తూ ఉండేది, మరి కలిసి లేనప్పుడు వీళ్ళు ఎలా సేవ చేయగలిగారంటే అప్పుడు మా తండ్రి గారు పాట, ఒక చక్కని పాట, నేనును నా సంతానం నిత్యము క్షేమముగా నుండను, నేనును నా సంతానం నిత్యము క్షేమముగా నుండను, భయభక్తులతో నీ ఆజ్ఞలను, భయభక్తులతో నీ ఆజ్ఞలను అనుసరించను, మనసును మాకిచ్చి అనుసరించను, మనసును మాకిచ్చి వెలుగు చూపించవా, మమ్ము నడిపించవా, వెలుగు చూపించవా, నన్ను నడిపించవా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, సర్వోన్నతుడా నా ప్రియుడా, నీ సాటి ఎవరు నా వరుడా, సర్వోన్నతుడా నా ప్రియుడా, నీ సాటి ఎవరు నా వరుడా, ఆశ్చర్యకరుడా అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా అద్వితీయుడా, అతి సుందరుడా నా వరుడా, అతి సుందరుడా నా వరుడా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. మన కోరిక ఏముంటుంది? ప్రతి తల్లికి తండ్రికి నేను నా సంతానం ఎప్పుడు ఎలా ఉండాలి? క్షేమంగా ఉండాలి. క్షేమంగా ఉండాలంటే భయభక్తులతో ఆయన ఆజ్ఞలను గైకొనాలి. దానికి ఏం కావాలి? ఆయన ఆజ్ఞలు గైకొనడానికి చీకట్లో ఉండకుండా ఆయన వెలుగు మనకి కావాలి. భయభక్తులు ఈ వర్డ్ అనేది ఎక్కడ ఏ న్యూస్ పేపర్లో కానీ ఏ బుక్స్లో కానీ ఈ లోక సంబంధమైన పుస్తకాల్లో ఎక్కడ వాడరు. కేవలం బైబిల్ గ్రంథంలో మాత్రమే భయభక్తులు అనేది వాడతారు. చూడండి, భక్తులు శబరిమల వెళ్ళి చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో దీపాలు వదిలిపెట్టారు అంటారు పేపర్లో. కానీ భయభక్తులతో దీపాలు వదిలిపెట్టారంటారా? అనరు కదా. కేవలము బైబిల్ గ్రంథం మాత్రమే ఆ యొక్క వాక్యం, ఆ భయభక్తులు అనే మాట వాడతారు. భయము మీకు అందరికీ తెలుసు, నేను వివరించక్కర్లేదు. మరొకసారి గుర్తు చేస్తున్నాను. మేము ఏది చెప్తున్నా సరే మీకు గుర్తు చేయటానికే, మీకు అన్నీ తెలుసు సేవకులుగా. సో దయచేసి క్షమించండి మిమ్మల్ని ఎవరినైనా సరే మేము ఏదైనా తప్పు మాట్లాడితే. భయము అనగా ఆ పిల్లవాడికి ఇందాక పాప టీ తీసుకొచ్చింది, మేము తాగిస్తాము, తాగేశాక ఆంటీ వాళ్ళు కప్పు తీసుకుని వచ్చే వాళ్ళ మమ్మీ చెప్తే పర్లేదులే నాన్న, మేము కాసేపు ఆగి తాగి మేము ఇస్తాంలే, నువ్వు వెళ్ళిపో అన్నాం. వద్దు మమ్మీ తిడుతుందండి. అంటే ఆమెకి ఏం అర్థమైంది అంటే భయం కదా.
ఏదైనా చెయ్యకూడని పని మరి చేస్తే, అమ్మ చెప్పింది చెయ్యకపోతే మరి ఏమవుతుందంటే అది భయం అన్నమాట. సో ఇది చేయకూడదు. ఏదైనా వనంలో దేవుడిచ్చిన ఆజ్ఞ, నువ్వు అన్నీ చక్కగా విస్తరించి ఫలించి మరి అభివృద్ధి పొంది చక్కగా నేను ఆశీర్వదించాను పో అని దేవుడు చెప్తే అది మాత్రము చేయొద్దు అని చెప్పాడు. సో దానికి ఏం చేయాలి? అక్కడికి వెళ్ళినప్పుడల్లా మనకి ఏం గుర్తుకు రావాలి? దేవుని ఆజ్ఞ గుర్తొచ్చి భయపడాలి. హోంవర్క్ చేయకపోతే అమ్మ తిడుతుంది, భయం. పుస్తకాలు తీసుకురాకపోతే టీచర్ తిడతాడు, భయం. దేవుడు అబద్ధం ఆడితే కోప్పడతాడు, భయం. ఇలా కొన్ని ఆజ్ఞలు మనకున్నాయి, అది భయంతో కూడింది. చాలామంది భయపడతారు, అమ్మో ఇలా చేయాలి, మందిరంకి వెళ్ళకపోతే నాకు ఏదో అవుతుంది, కానుక ఇవ్వకపోతే ఏదో అవుతుంది, ఈరోజు ప్రార్థన చేసుకోకపోతే ఒకలాగుంది, నాకు ఈరోజు బైబిల్ చదవకపోతే అదొకలాగుంది అని భయపడి చేస్తారు. మంచిది, కానీ భయము వేరు, భక్తి వేరు. భయముతో కూడిన భక్తి. దేవుడు చెయ్యొద్దన్న పని చేయటం భయం, దేవుడు చెయ్యమన్న పని చేయటం భక్తి. హల్లెలూయా. దేవుడు చెయ్యమని పని చేయటం కూడా భక్తి. సో భయభక్తులు రెండూ చేయాలి. చెయ్యకూడనివి, చెడుని విడిచిపెట్టి యథార్థముగా నడుచుకోవాలి. అదే రాజమార్గం. వివాహం ఎందుకు దేవుడు వివాహం ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని ఎందుకు దేవుడు నిర్మించాడు? చాలాసార్లు వివాహం మీద చాలా జోక్స్ ఉంటాయి. చాలా అయిపోయిందిరా ఇంక వాడి పని అంటారు. పెళ్ళంగానే ఇంకేమైంది, అయిపోయింది వాడి పని అంటారు కదా, ఇంకేముంది అని అంటారు. చాలా విచిత్రంగా ఈ లోకమంతా వివాహాన్ని ఒక రీతిగా చూస్తుంది. కొన్ని సాంప్రదాయాల ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే వీళ్ళు వాళ్ళకి కట్నాలు ఇవ్వాలని, వీళ్ళకి కట్నాలు ఇవ్వాలని కొన్ని గ్రూప్స్ ఉన్నారు. మగపిల్ల వాళ్ళే కట్నం ఇవ్వాలంట. మరి ఆ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. సో ఇలా చాలా సాంప్రదాయాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా అది ఒక చట్టంగా, అది ఒక చాలా శ్రేష్టమైన దానిగా చూస్తున్నారు. కానీ ఈ దినాల్లో మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే, ఈ అంత్య దినాల్లో మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చాలా క్యాజువల్గా అలా వివాహం అయిపోతుంది, అలా సాయంత్రం కల్లా విడాకులు అయిపోతున్నాయి. అలా వివాహం అయిపోతుంది, అలా నెల రోజులు తిరక్క చాలా క్యాజువల్గా అన్నమాట. మొన్నే నేను ఇక్కడికి వచ్చే ముందే ఒక పాపకి వివాహం అయింది ఆగస్టు నెలలో. మే నెలలో తను చనిపోయాడు. యవనస్తుడు, 25 సంవత్సరాలు. తెలిసి తనకి బాగోలేదని తెలిసి కూడా వివాహం చేశారు. అంటే పెళ్లి చేసి చనిపోతే ఏదో సుమంగళగా చనిపోతాడు, సుమంగళగా చనిపోతుందని ఒక క్యాజువల్గా మరి చాలా సిల్లీగా వివాహాన్ని తీసుకుంటున్నారు. కానీ దేవుడు ఆ రీతిగా అనుకోవట్లేదు, దేవుడు ఆ రీతిగా చెప్పట్లేదు. ద బైబుల్ స్టార్ట్స్ విత్ ద ఫ్యామిలీ. అసలు ప్రారంభమే ఆయన కుటుంబంతో ప్రారంభించాడు, వివాహంతో ప్రారంభించాడు. సృష్టిని అంతా చేసేసి మంచిది, ఇది మంచిది అనుకున్నాడు. నరుని కూడా చేస్తాడు, ఆదామును కూడా చేశాడు, బాగానే ఉంది అనుకున్నాడు. కానీ ఆయన నిద్రపోలే. ఎప్పుడు నిద్రపోయాడు? స్త్రీని చేసిన తర్వాతే హాయిగా నిద్రపోయాడు. అప్పటి నుంచి మనం నిద్ర లేకుండా చేసాం మనం కదండి. దేవుడు నిద్రపోయాడు, కానీ స్త్రీ మాత్రం అప్పటి నుంచి ప్రపంచానికి నిద్ర లేకుండా చేసింది. చూసావా, నీ గురించి అని అనుకోకండి, ఓకేనా? సో అది ఎందుకో జరిగింది. దేవుడు ఏమనుకొని వివాహం చేశాడు. చాలాసార్లు పెళ్లి చేయాలండి మా అమ్మాయికి మా అబ్బాయికి అన్నప్పుడు ఎందుకేంటంటే, ఇంకేముంది, చదువు అయిపోయిందండి, ఉద్యోగం వచ్చేసింది, ఇల్లు కూడా కట్టేసాం, వాడు సెటిల్ అయిపోతే అంతే చాలు. సో జనరల్గా ఉన్న లోకపు తల్లిదండ్రులకి ఉన్న అవగాహన ఏంటి అంటే, పెళ్ళి అయితే సెటిల్ అవుతారని. బాగా ఒకడు ఉన్నాడు, బాగా తాగుతాడు, వాడికి ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చాయి. వాడికి పెళ్లి చేయాలని ఆతృత తల్లికి. ఏమిటంటే పెళ్లి చేస్తే అన్నీ మానుకుంటాడు. అరే నువ్వు కనికి పెంచావు, నీ మాటే వాడు వినంది, ఎక్కడో వచ్చిన అమ్మాయి మాట ఎందుకు వింటాడు? మా అమ్మ మాట వినలేదే, నువ్వే నీ మాట వింటాక అంటాడు, నువ్వెవరు తాగద్దంటానికి అంటాడు కదా. సో జనరల్గా పెళ్లి చేస్తే అన్నీ సర్దుబాటు అవుతాయి, అన్నీ కుదురుబాటు అవుతాయి అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకొని పెళ్లి చేస్తారు. కానీ దేవుడు అనుకునే ఉద్దేశం వేరు.
దేవుడు మనల్ని ఎందుకు వివాహం చేశాడంటే, వీళ్ళని మీరు అభివృద్ధి పొందండి, ఫలించండి, విస్తరించండి, అది మీకు ఆశీర్వాదంగా నేను ఇస్తున్నాను అని వారిని ఆశీర్వదించెను. సో ప్రత్యేకంగా అభివృద్ధి పొంది ఫలించి విస్తరించడమే ఆశీర్వాదం. ఆదికాండం 1:26-27 వచనాల్లో ఉంటుంది, తినవసరం లేదు, మీకు తెలిసిన మాటే. సో అక్కడ ఏమైందంటే తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. మొదటి 3 అధ్యాయాలు ఆదికాండములో, మొదటి 3 అధ్యాయంలోనే మనకు మొత్తం బైబిల్ ఉంటుంది. బైబిల్ అంతా 3 అధ్యాయాల్లోనే మనకు కనబడుతుంది. అక్కడే మనకి సిలువ ఛాయలు కనబడుతూ ఉంటాయి. అక్కడే యేసు ప్రభు యొక్క ఇంకార్నేషన్, అంటే ఆయన భూమి మీదకి వచ్చుట అనేది కూడా అక్కడే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు ఏమనుకుంటూ నరుని చేస్తూ వచ్చాడు. ఇది నేను ఈ ఈ ఈ మాటలు VBSలో పిల్లలకి చెప్పాను. ఎందుకంటే ఆ వయసు నుండే వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి, వాళ్ళకి తెలియాలని. పెన్షన్ వచ్చినప్పుడు బాబు వాళ్ళ దగ్గర కూడా చెప్పాను. ఏమనుకుంటూ దేవుడు చేశాడంటే, దేవుడు మన స్వరూపం మందు మన పోలిక చొప్పున ఎవరిని చేతుము? నరుని చేతుము. ఇప్పుడు మనము అనగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, వీళ్ళు ముగ్గురు కూర్చున్నారు కదండి. వీళ్ళు ముగ్గురు కూర్చొని మట్టిని తీస్తున్నారు. యేసు ప్రభువా నువ్వు ముక్కు చేయి, పరిశుద్ధాత్మ నువ్వు చేతులు చేయి అనుకుందాం ఒకసారి. మనం అనుకుంటున్నారు కదా, వాళ్ళు మనము చేతుము అంటున్నారు కదా. తండ్రి ఏమొచ్చి లోపల ఉన్న కిడ్నీలన్నీ చేస్తున్నారు అనుకుందాం. కిడ్నీలు, ఊపిరితిత్తులు అన్నీ చేస్తూ ఉన్నారు కదండి. అది చేస్తూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. రే నా పోలికలాగా ఉంది కదరా, అవునయ్యా మన పోలిక, నా పోలికలాగా ఉంది, అవునయ్యా. మరి నాకు భయం వేస్తుంది. ఏమిటి? యేసు ప్రభు అంటున్నాడు తండ్రితో, అయ్యా నా కోసమే కదా ఈ శరీరం చేస్తున్నావు నువ్వు, నాకు అర్థమవుతుంది. ఎందుకు? వీడొక రోజు తప్పిపోతాడు, నీ ఆజ్ఞను ఈ శరీరంలోకి ఒకరోజు నేను వెళ్ళాలి కదా. ఎవరంటున్నారు? యేసు ప్రభు అంటున్నారు, ఈ శరీరంలోకి ఒకరోజు నేను వెళ్ళాలి కదా. అవునరా వెళ్ళాలి, వీడు నా స్వరూపంలో ఉండాలనుకుంటున్నాను కానీ వీడు ఉండడు, నాకు అర్థమవుతుంది. మరి వెళ్తావా నువ్వు? తప్పకుండా, నువ్వు అంత ప్రేమతో చేస్తున్నావు కదయ్యా తండ్రి, వెళ్తానయ్యా. నువ్వు ఎలాగ ప్రేమిస్తున్నావు, ఎంత ప్రేమతో వాడిని చేస్తున్నావో, ఏమనుకుంటూ చేస్తున్నామో వాడికి అన్నీ నేను చెప్తాను. సరే మరి ఏం చేస్తాం చూడండి. మనం తప్పిపోతామని తెలిసి కూడా ఎంత ప్రేమగా వాళ్ళు చేస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, ఏమనంటే, సరే నేను వెళ్తానయ్యా, ఈ గిన్నె నా నుండి ఈ గిన్నె ఏదేను తోటలో మొదలైన సంభాషణ గెత్సెమనే తోటకి వెళ్ళాలి. మళ్ళీ నేను ఆ తోటకి వెళ్ళాలి కదా. అప్పుడు ఈ గిన్నె, ఈ పాత్ర ప్రభువా నా వల్ల నేను ఎంత ప్రేమిస్తున్నానో వాడికి తెలియాలి. సరే ప్రభువా నేను వెళ్తాను. సరే తండ్రి, సరే డాడీ నేను వెళ్తాను అంటున్నాడు కుమారుడు. అప్పుడు మళ్ళీ తిరిగి పరిశుద్ధాత్ముడు, సరే నేను వెళ్ళి వచ్చేస్తాను. మరి ఎలా? ఎందుకు నేను వెళ్తాలే. ఎవరు? పరిశుద్ధాత్ముడు. నువ్వు వెళ్ళి అన్ని పనులు చేసుకుని వెళ్ళిపో. దేవుడు, డాడీ తర్వాత నన్నే కదా నువ్వు పంపించేది, నిన్నే. ఎవరు? పరిశుద్ధాత్మ. వెళ్ళి ఏం చేయాలి? యేసు ప్రభు ఏం చెప్పాడు అన్నీ చేయమని వాడికి జ్ఞాపకం చేస్తూ ఉంటాను. వాడికి చాలా కష్టమవుతుంది, ఆమెకి చాలా కష్టమవుతుంది ఎన్ని చేయటానికి. కానీ మనసాక్షిని ఒప్పిస్తూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను, వినిపిస్తూ ఉంటాను, మెల్లని స్వరంతో వాడితో మాట్లాడతాను. అంటే సరే చేద్దాం అని ముగ్గురు కలిసి అందులోకి ఏముదేరు? జీవాత్మ. హల్లెలూయా. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఎంత బ్యూటిఫుల్గా దేవుడు మనల్ని తయారు చేశాడు. మీ పక్క మీ భార్యతో చెప్పండి, యు ఆర్ సో బ్యూటిఫుల్ అని చెప్పండి. దేవుడు నిన్ను ఎంత చక్కగా చేశాడు చెప్పండి. మీరు కూడా చెప్పండి, ఆడవాళ్ళు కూడా చెప్పండి. నా వైపు చూడకండి, అటు చూసి చెప్పండి. నిన్నెంత చక్కగా దేవుడు చేశాడు. ఏడ్చేయాలి, నీ మొహం 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను అంటారా?
సో మీరు అలా అంటే మరి వాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు బాధపడతారు. ఓకేనా? సో యు ఆర్ సో బ్యూటిఫుల్లీ మేడ్ బై గాడ్. ఇదెంతో చక్కగా ఒక ఉద్దేశంతో చేయబడ్డావు. 3 ఉద్దేశాలు మ్యారేజ్లో దాగి ఉన్నాయి. ఈరోజు ఈ ఉదయకాలము అది మధ్యాహ్న కాలం అది చెప్పి నేను ఆఫ్టర్నూన్ సెషన్లోకి మనం వెళ్దాం. మ్యారేజ్ ఈజ్ అ పారబుల్ ఆఫ్ గాస్పెల్. మ్యారేజ్ ఈజ్ అ పారబుల్ ఆఫ్ గాస్పెల్. వివాహము సువార్తకు సాదృశ్యము. వివాహము సువార్తకు సాదృశ్యము. ఎందుకు? నరుణ్ణి చేస్తున్నప్పుడే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? సువార్త మాట్లాడుకుంటున్నారు. ఎవరు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ. అరే మరి వీడు తప్పిపోతాడు, మరి నేను వెళ్తాను, వెళ్ళి సిలువ మీద నేను ప్రాణం పెట్టి వాడికి రక్షణ ఇస్తాను. అక్కడ ఏం జరుగుతుంది సంభాషణ? సువార్త. ఏదో పెళ్లి చేసుకున్నాం, ఇంకా ఏమైపోయింది, మన పని అయిపోయింది, పిల్లల్ని అట్లా సెటిల్ చేయడం. నో, కుటుంబము ద్వారా సువార్త వెళ్ళాలి బయటికి. దేవుని వాక్యమే వెళ్ళాలి. వాక్యం వెళ్ళాలంటే వెళ్ళిపోయి భార్య భర్తలు వెళ్ళిపోయి ఇంటింటికి వెళ్ళి వాక్యం చెప్పటం అది కాదు. అది జనరల్గా మనం చేస్తాం సేవకులుగా. కానీ దేవుడు మనం అనుకుంటున్న ఉద్దేశం ఉంది చూడండి. దేవుడు ఆ యొక్క పాపము నుండి విడుదల దయచేసి రక్షణ ఇచ్చాడు చూడండి. ఆ సిలువ ఉంది చూడండి. భర్త ఒక సిలువ మోయాలి, భార్య ఒక సిలువను మోయాలి. మనం అనుకుంటూ ఉంటాం ఒకే సిలువని. కాదు, 2 సిలువలు. నన్ను వెంబడింపు గోరువాడు ఏం చేయాలని తను తాను ఉపేక్షించుకుని తన సిలువలు ఎత్తుకుని నన్ను. మనం అనుకుంటాం దేవుడే సిలువ, దేవుడికే శ్రమ కదా. అందుకే దేవుడు యేసుప్రభు అంటాడు, ఎందుకురా నా గురించి చెప్తారు మీరు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. నా పనే ఇది, మీ పనేంటి కదా. సిలువను, శ్రమను. కుటుంబంలో సిలువ ఏంటో చెప్పనా? భార్యను ప్రేమించడం పెద్ద సిలువ. భర్తకు లోపడ్డం చాలా పెద్ద సిలువ. పిల్లలకి సిలువ ఏంటి? తల్లిదండ్రుల మాట వింటమే సిలువ. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? నిజమా కదా? భార్యను ప్రేమించడం చాలా కష్టం అది. ఎందుకంటే అది శాపం. 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది 15, 16, 17 వచనంలో, అతడి ఎళ్ళ నీకు వాంఛకలును అతడు నిన్ను ఏలును. పాపము మనలో ఉన్నప్పుడు, పాపం మనల్ని ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు ఎలా ప్రేమిస్తాను నేను? తనలో పాపమే కనబడుతుంది నాకు. నేను సిలువను నేను మోయకుండా ఉంటున్నప్పుడు, సిలువ వైపు నేను చూడకుండా ఉంటున్నప్పుడు, నేను సిలువకు సాదృశ్యంగా నేనుండి సిలువను ఎత్తుకొని నేను మోయాలి, నేను వెంబడించాలి, క్రీస్తుని వెంబడించాలని కోరిక నాలో లేనప్పుడు భర్తను నేను గౌరవించలేను, లోపడలేను. చాలామంది సాకులు ముందు ఆమెను ప్రేమించమనండి, ఆమె లోపడమనండి, అప్పుడు ప్రేమిస్తాను కదా. కొన్ని కుటుంబాల్లో చూస్తే నాదే ఉందండి అంతా ఆయనేనండి అంటారు కదా. నాదే ఉందండి అంతా ఆయనేనండి, అక్కడే ఉంది ఏమో అన్నీ అంటే బయటకు చెప్తుందంటే ఏమా ఎవరైనా చెప్తారా నాదే ఉందని? అంటే అంత తగ్గింపా మనకి? అంత తగ్గింపు ఉండదు కదండి, లోపల ఉంటుంది కదా. మనం ఏది చూపించాలని ఆడడం లోపల పదా నీకు ఉంటుంది. చాలామంది పురుషులు కొన్ని సహవాసాలు అనని కానీ ఇది జస్ట్ మనం లోకపు పోకడ చెప్తున్నా. బయట ఆడవాళ్ళు మాట్లాడకూడదు, ఇంట్లో మగవాళ్ళు మాట్లాడకూడదు. సరిపోయింది కదా చెల్లి కదా. నువ్వు ఇంటికి వస్తూ నువ్వు మాట్లాడగలే, నువ్వు బయట మాట్లాడుతున్నావుగా. ఎక్కడ సువార్త, ఎక్కడ సిలువ? ముందు ఆమెని లోపడమంటే అప్పుడు నేను ఏదైనా కావాలంటే చేస్తానండి. యేసుప్రభు అలా అనలేదు కదా. ముందు సంఘము లోబడితేనే, ముందు నువ్వు ముందు మారి నా దగ్గరకు వస్తేనే నేను ప్రేమిస్తానన్నాడా? వారి చచ్చిన స్థితిలో ఉండగా మనల్ని ఏం చేశాడు? అన్కండిషనల్గా మనల్ని ప్రేమించాడు. ప్రేమించడానికి అర్హత లేదు అసలు మనల్ని దేవుడు ప్రేమించడానికి అర్హత లేదు. కానీ ఎందుకు ప్రేమించినాడు దేవుడు?
సంఘం ఏం చేయాలి? లోబడాలి. మనం ఏం చేయాలి? లోబడాలి. చాలామంది ఏం చేస్తారంటే భర్త ప్రేమను అలుసుగా తీసుకుంటారు ఆడవాళ్ళు కదా. చాలామంది మగవాళ్ళు ఏం చేస్తారంటే ఆమె లోబట్టాన్ని అలుసుగా తీసుకుంటారు. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దెర్ ఇస్ నో క్రాస్ ఇన్ దెమ్. సిలువ విలువ వారికి తెలియకపోవటము, ఇద్దరికిద్దరు అలుసుగా తీసుకుంటారు. నేను ఒక పక్షాన మాట్లాడలేదు, యాజ్ అ ఉమెన్గా నేను 2 పక్షాలుగా మాట్లాడాను. మనం మెయిన్గా డీల్ చేస్తుంది పాపం ఇక్కడ. సో ఇక్కడ ఏది కూడా మన షరతులు పెట్టాలి. దేవుడిచ్చిన షరతును మాత్రమే, దేవుడిచ్చిన షరతును మాత్రమే మనం ఉపయోగించాలి ఇక్కడ. సో మ్యారేజ్ ఇస్ అ ప్యారబుల్, అదొక ఉపమానం. మ్యారేజ్ అంటే ఏమిటి? మ్యారేజ్ అంటే ఏమిటి? మ్యారేజ్ అంటే ఏంటి? వివాహం చేసుకున్నాం, మనకి కట్నం వచ్చింది. వాడు అంటున్నాడు నువ్వు ఇచ్చిన కట్నం అయిపోయింది వెళ్ళిపో అంటున్నాడు. అదే కట్నం అయిపోయింది వెళ్ళిపో అంట. విశ్వాసి కదండి. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒక ఆయన అంటున్నాడు నా భార్యని ఇప్పటి వరకు కూడా నేను ప్రేమగా ముద్దు పెట్టుకోలేదు, చనిపోయిందామా, మీరందరూ ఒప్పుకుంటే నేను ఆమెకి శవానికి ముద్దు పెడతాను అంటున్నాడు. అర్రే ఎంత విచిత్రం! అలా కూడా ఉంటారా? మన ఇద్దరిని భార్యాభర్తలను చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో ఏం కనబడాలి? సిలువ కనబడాలి, క్రీస్తు కనబడాలి, క్రీస్తు వారికి మాదిరి కనబడాలి. నువ్వు ఇలా ఉంటేనే నేను ఇలా ఉంటాను, నువ్వు ఇలా ఉంటేనే నేను ఇలా ఉంటాను. నో, అస్సలు అలా చేయటానికి వీల్లేదు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే మ్యారేజ్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రినిటీ. వివాహము త్రిత్వము యొక్క ప్రతిబింబము. ఏంటండి? వివాహము త్రిత్వము యొక్క ప్రతిబింబం. కనబడుతున్నారా లేదా? తండ్రి కుమార పరిశుద్ధాత్మలు నీ భర్తలో వారి పనితనం కనబడుతుందా లేదా? కనబడుతుంది. ఆత్మ ఉన్నాడు, శరీరం ఉంది, యేసు ప్రభు కదా, ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సో నీ భార్య తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా తయారు చేయబడింది. నీ భర్త తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క పనితనము. సో తండ్రి యొక్క ప్రేమ భర్తలో, క్రీస్తు యొక్క కృప అంటే అర్హత లేకుండానే ప్రేమించుట, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్యమైన సహవాసం. సో త్రిత్వము, వివాహము త్రిత్వము యొక్క ప్రతిబింబము. తండ్రి ప్రేమను నేను చూపించాలి, క్రీస్తు యొక్క కృపను, క్షమాగుణం, క్షమించే మనస్సు నేను చూపించాలి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన సహవాసము. ఆమెకు లేదా అతనికి నేను క్రీస్తు యొక్క మాదిరిని చూపిస్తూ ఉండాలి. ఒక టేబుల్ ఉంటుంది, ఆ బిబ్లికల్ టేబుల్, ఫ్యామిలీ టేబుల్ అంటారు దీన్ని. ఈ టేబుల్ కనుక తప్పితే ఇంకంతే గందరగోళం. సో తప్పిపోయామేమో చూసుకుందాం, ఆ టేబుల్లోనికి వద్దాం. సరిగా ఉంటే దేవునికి స్తోత్రం. రెండు రెళ్ళ 4. అమెరికాలో మారుతుంది అది? మారదు. చైనాలో మారుతుందా? అది మారదు. ఇప్పుడు జనరేషన్ బాగా మారిందండి. ఏఐ జెన్జీ వాళ్ళు వచ్చాడు, ఏఐ తరం వచ్చిందంటే ఇప్పుడు అంతా కంప్యూటరు. 2 రెళ్ళు 4 కాకుండా ఇంకోటి ఏదైనా చేసి చెబుదాము అంటానుకుందా? లేదు. అలాగే బిబ్లికల్ మ్యారేజ్లో బిబ్లికల్ టేబుల్ అందరికీ తెలిసిందే. ఇది పెద్దగా దాని పేరు పెట్టామంతే. ఒకటి ఏమిటి అంటే భర్తకి శిరస్సు, భర్తకి భార్య అయిపోయా, భర్తకి శిరస్సు కదండి. సో క్రీస్తు ఫస్ట్, భర్త నెంబర్ 2, నెంబర్ 3 భార్య. ఓకేనండి. సో మళ్ళీ వచ్చేసరికి ఈ భార్యాభర్తలు ఇద్దరిని పక్కన పెట్టి పైన క్రీస్తు పడ్డాం. అంటే హైరార్కీ, ఈ టేబుల్ ఎప్పుడు మారకూడదు. ఈ టేబుల్ ఎప్పుడు మారకూడదు. భర్త ఖచ్చితంగా
క్రీస్తుకు లోబడాల్సిందే, క్రీస్తు మాదిరిని చూపించాల్సిందే. వీళ్ళిద్దరికి మళ్ళీ మాదిరి క్రీస్తే, భార్యాభర్తలకి ఇద్దరు మాదిరి క్రీస్తే. అంటే భర్త అధికారం, యేసు ప్రభులు వారు 2 roles ప్లే చేశారు. ఈజ్ ఏ సార్వభౌమ అధికారం గలవాడై ఉండి